హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో నెల్లూరు స్టైల్ టేస్టీ చేపల పులుసు రెసిపీ షేర్ చేయబోతున్నాను. మొత్తం వీడియో చూసి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. ఫస్ట్ అయితే కేజీ ఎర్రగండి చేపలను తీసుకొని ఈ విధంగా కట్ చేయించుకొని ఉప్పు కారం పసుపు వేసి చక్కగా ముక్కలకి పట్టేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చూపించిన క్వాంటిటీ అంత చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టాలి. ప్రాసెస్ కన్నా ముందే అవి చేసుకోవాలి. తర్వాత ఒక టమాటో 2 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకొని చూపిస్తున్న క్వాంటిటీ ఆవాలు మెంతులు చిట్టపట్టలాడి మాత్రం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్నాక చల్లార్చి మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు మినప్పప్పు పచ్చెనగపప్పు ఇలా పోపు దినుసులన్నీ యాడ్ చేసుకొని అవి వేగిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని అవి కలర్ చేంజ్ అయ్యే వరకు స్లో ఫ్లేమ్లో దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అక్కడే ఉండి కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఈ కలర్ రావాలి, మాడనివ్వద్దు. నెక్స్ట్ ఈ కలర్ వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని టమాటో సాఫ్ట్గా అయ్యి స్కిన్ సపరేట్ అయ్యే వరకు టమాటోస్ని కూడా స్లో ఫ్లేమ్లోనే కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ టమాటోస్ కూడా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ పీసెస్లో ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టేసుకున్నాము. ఇక్కడ కొంచెం మాత్రమే వేసుకోవాలి, లేదా మొత్తం కర్రీ ఉప్పు ఎక్కువ అవుతుంది. ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ప్యాకెట్లోది స్టోర్ చేసింది వేయొద్దు, అప్పటికప్పుడు దంచుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఈ ఫ్లేవర్స్ అన్నీ పడితేనే మనకి చేపల పులుసు అనేది టేస్టీగా వస్తుంది ఫైనల్గా. సో స్టోర్ది వాడతాం మనం నార్మల్గా ఉంచుకొని ఫ్రిడ్జ్లో ఉంచింది, బట్ ఇందులో మాత్రం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ స్టఫ్ మొత్తాన్ని తీసుకొని వచ్చి మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్ అందులో వేసేసుకొని ఇది ఇంకో స్టవ్ మీద పెట్టి ఇప్పుడు ఆ మొత్తం గ్రేవీని ఫిష్ పీసెస్తో పాటు ఉడకనివ్వాలి. స్లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఉడికించుకోండి, లేదంటే గ్రేవీ పీసెస్ మొత్తం మాడిపోతాయి. ఆ గ్రేవీ ఆల్రెడీ కుక్ అయి ఉంది కాబట్టి మనం జస్ట్ ముక్కలకి పట్టడం కోసమే ఇప్పుడు స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో మనం ముందే పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ పులుసు మొత్తం కూడా ఇందులో యాడ్ చేయాలి. చింతపండు పులుసు మీ పులుపుకి తగ్గట్టు మీరు ముందు నానబెట్టుకోవాలి. నేను చూపించిన క్వాంటిటీ అంత చింతపండు అయితే సరిపోతుంది ఈ 1 కేజీ ఫిష్కి. మీరు ఇంకా 2 కేజీస్ తీసుకుంటే ఆ క్వాంటిటీని డబల్ చేసుకోండి. పీసెస్ని మీరు స్లోగా జరుపుకోవాలి. మీకు ఒకవేళ ఇలా గరిటతో చేయడం వచ్చు, గరిట పెట్టినా ముక్క చెదరకుండా చేయగలం అనుకుంటేనే పెట్టండి. లేదు అంటే మీరు క్లాత్తో పట్టుకొని ఆ గిన్నెనే మీరు తిప్పండి, మొత్తం మిక్స్ అవుతుంది. చింతపండు పులుసు వేసిన తర్వాత కొంచెం ముక్కల్ని అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి మీకు వస్తే గరిటతో చేసుకోండి. లేదు అంటే ఈ విధంగా చూపిస్తున్న విధంగా జస్ట్ ఇట్లా రొటేట్ చేయండి, ముక్కలు కూడా మంచిగా మిక్స్ అవుతాయి, సెటిల్ అవుతాయి అన్నమాట ఉడకడానికి. ఇది ఉడికిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకొని మనం చల్లార్చి మిక్సీ పట్టు పెట్టుకున్న ఆవాలు మెంతి పిండిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇదే టైంలో టేస్ట్ చూసుకొని ఉప్పు పులుపు తగ్గితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 10 to 15 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకునే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. కర్రీ రెడీ అయిపోయాక నెక్స్ట్ డేకి టేస్ట్ ఇంకా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంతే అండి, టేస్టీగా సింపుల్గా నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.